ఈ వీడియోలో నేను మెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలి అని చెప్తాను. సో స్టూడెంట్ అయినా ఎంప్లాయ్ అయినా ప్రతి ఒక్కరికి మెయిల్ ఐడి అనేది మస్ట్ అండ్ షుడ్. ఈ రోజులలో స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నామంటే మెయిల్ ఐడి లేకుండా అయితే ఎలాంటి వాటికి కూడా మనం యాక్సెస్ ఇవ్వలేము. సో ఓన్లీ సింగిల్ మెయిల్ ఐడి మాత్రమే మెయింటైన్ చేస్తుంటే మాత్రం సో మేక్ షూర్ దాట్ యూ మెయింటైన్ 2 మెయిల్ ఐడీస్. ఎందుకంటే ఒకటి మీ పర్సనల్ యూస్ కోసం, ఇంకొకటి ప్రొఫెషనల్ యూస్ కోసం 2 మెయిల్ ఐడీస్ అనేది యూజ్ చేయండి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ అకౌంట్ ఉన్నా కూడా ఇంకో మెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలి అని చెప్తాను. సో దానికోసం మీ మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత జీమెయిల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఈ విధంగా ఉంటుంది. సో దానిపైన ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇంకో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ నాకు క్రియేట్ చేసి ఉంచాను కాబట్టి ఈ విధంగా మెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ సో ఇక్కడ రైట్ సైడ్ ఒక డీపీ లాగా కనిపిస్తుందిగా, సో దానిపైన ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో అలా ఓపెన్ అయినప్పుడు మనకి కింద యాడ్ అనదర్ అకౌంట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుందిగా, సో దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తుంటే యాడ్ అనదర్ అకౌంట్ అని ఒక ఆప్షన్ ఉంది, దానిపైన ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం గూగుల్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. గూగుల్ అనే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. బికాస్ మనం జీమెయిల్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి గూగుల్ అని టైప్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ ఆ తర్వాత సో ఇలా చెకింగ్ ఇన్ఫో అని కనిపిస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే కొత్తగా క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి క్రియేట్ న్యూ అకౌంట్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దానిపైన ట్యాప్ చేయండి. సో క్రియేట్ న్యూ అకౌంట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, బ్లూ కలర్లో ఉంది కదా, సో దానిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఫర్ మై సెల్ఫ్ ఆర్ టు మేనేజ్ బిజినెస్ అని అడుగుతారు. సో టు మై సెల్ఫ్ అనే ఆప్షన్ని మనం ప్రెస్ చేసుకుందాం. బికాస్ మన పర్సనల్ యూస్ కోసం మనం క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి టు మై సెల్ఫ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ అని 2 ఆప్షన్స్ అడుగుతారు. సో ఫస్ట్ నేమ్ అంటే మీ పేరు, అండ్ సర్నేమ్ అని అడిగితే మీ ఇంటి పేరు. అండ్ అది ఆప్షనల్ అన్నమాట, ఇవ్వచ్చు ఇవ్వకపోయినా కూడా పర్లేదు. అలా 2 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ బర్త్డే అంటే మీ డే, మంత్, ఇయర్ అండ్ జెండర్ అనేవి మెయింటైన్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ సో నేను మానస అనే నేమ్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ డిఫరెంట్ డొమైన్స్ అనేవి కనిపిస్తున్నాయి మెయిల్ ఐడీస్తో. సో ఇక్కడ క్రియేట్ యువర్ ఆన్ మెయిల్ ఐడి అనేది ట్యాప్ చేయండి. బికాస్ మీకు మీ మెయిల్ ఐడి అనేది మీ నేమ్తో సంబంధం లేకుండా కొంచెం యూనిక్గా ఉండాలి అనుకుంటే క్రియేట్ యువర్ ఆన్ మెయిల్ ఐడి అనేది ట్యాప్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో అప్పుడు మీ మెయిల్ ఐడి అనేది జనరేట్ అయిన తర్వాత మీ మెయిల్ ఐడికి మీరే స్వంతంగా ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ పాస్వర్డ్ అనేది మనం ఫర్దర్గా ఎప్పుడు కూడా లాగిన్ అయినప్పుడు మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మెయిల్ అనేది సైన్ ఇన్ అవుతుంది. అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు కూడా మేక్ షూర్ దట్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది మెయింటైన్ చేయండి. అంటే పక్క వాళ్ళు మన పాస్వర్డ్ని ఈజీగా ఐడెంటిఫై చేసేలాగా కాకుండా, యాక్సెస్ ఇచ్చేలాగా కాకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోండి. అందులో ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్ అండ్ ఆల్సో ఒక స్పెషల్ క్యారెక్టర్ అంటే హ్యాష్, క్వశ్చన్ మార్క్, స్లాష్ ఇట్లాంటి సింబల్స్ ఉంటాయి కదా, అవి ఉండేలాగా చూసుకోండి. అండ్ ఆల్సో ఒక డిజిట్ మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. సో అలా పాస్వర్డ్ కూడా సెట్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ అని క్లిక్ చేస్తుంటే ఇలా వస్తుంది. సో కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ ఐ యామ్ ఇన్ అని ఒక రైట్ సైడ్ రెక్టాంగులర్ బాక్స్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేసిన తర్వాత రివ్యూ యువర్ అకౌంట్ ఇన్ఫో అని ఉంటుంది. సో మనం ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చామో ఆ మెయిల్ ఐడి తోటి ఇక్కడ ఒక మెయిల్ అడ్రస్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ యు ఆర్ ఇన్ కంట్రోల్ అనుకుంటూ కొంచెం డేటా అనేది కనిపిస్తుంది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఐ అగ్రీ అని లాస్ట్లో ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. సో అలా ట్యాప్ చేసిన తర్వాత మనకి కొత్త మెయిల్ ఐడి అనేది ఓపెన్ అవుతుంది. సో మెయిల్ ఐడి అనేది ఓపెన్ అయిన తర్వాత మీరు మళ్ళీ మెయిల్లో చెక్ చేసుకోవచ్చు ఐడి క్రియేట్ అయిందా లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో నేను మెయిల్ ఐడి ఓపెన్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను. నేను ఇప్పుడే రీసెంట్గా క్రియేట్ చేసిన మెయిల్ ఐడి అన్నమాట. సో ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. సో దిస్ ఈజ్ సింపుల్ ప్రాసెస్. అండ్ ఇది మెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలి అని ఆల్రెడీ చాలా స్టూడెంట్స్కి కూడా తెలుసు, బట్ ఇన్ కేస్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారేమో అని నేను చెప్తున్నాను. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ.
ఇఫ్ ఇన్ కేస్ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్, షేర్ అండ్ ఆల్సో కమెంట్, అండ్ ప్లీజ్ షేర్ దిస్ టు యువర్ ఫ్రెండ్స్.